ఈరోజు మనకు పెద్ద ఎత్తున కొత్త కాలేజీలు, అందులో ముఖ్యంగా పిల్లలకు ఉపాధినిచ్చే కాలేజీలు కొత్తవి చాలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రేకులు ఎవరేసినా కానీ వాళ్ళైతే ఐటీఐ చేయలే, పక్కా ముచ్చటది. కలెక్టర్ గారు ఉంటాయో పోతాయని డౌట్ వస్తుంది అప్పటి నుంచి. వీళ్ళైతే ఐటీఐ చేయలే. ఏమో మన ఏం భయపడకుండా ఉంటాయి, బందోబస్తు ఉంటాయని చెప్తారు వెనకకెళ్ళి. కాబట్టి మీరు భయపడకుండా నేను కూడా భయపడ. మన సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి, కొలువులు రావాలి. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి, అన్యాయానికి చెక్ పెట్టడానికన్న ఉద్దేశంతో మనం ఈ మెట్ట ప్రాంతంలో ఈ మూడు విషయాల్లో కూడా నీళ్ళే కానీ, నిధులే కానీ, నియామకాలే కానీ వీటి మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, వారి ప్రోత్సాహంతో మన ప్రాంతానికి వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆశీస్సులతో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలు సాధించుకున్నాం. దాన్ని కూడా వారి చేతుల మీదుగా, పోచారం శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న విషయం కూడా సిరిసిల్లాలోని సర్దాపూర్లో మీ అందరికీ కూడా తెలుసు. కేవలం వ్యవసాయ పాలిటెక్నికే కాదు, పోచారం గారిని కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక వ్యవసాయ కళాశాలను కూడా, వ్యవసాయ డిప్లొమాలు, డిగ్రీలు ఇచ్చే కళాశాలను కూడా మన మండలంలోని జిల్లెల దగ్గర 40 ఎకరాల స్థానంలో దాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్న విషయం కూడా మీ అందరికీ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మొన్ననే వారు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక నర్సింగ్ కళాశాలను కూడా సిరిసిల్లకు మంజూరు చేసుకున్నాం. లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా తొందరలోనే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనందరి అదృష్టం, గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కూడా మరి అన్నగా పిలుచుకునే నరసింహారెడ్డి గారి నేతృత్వంలో వారి శాఖకు సంబంధించిన ఐటీఐ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను ఈరోజు మనం మండేపల్లిలో ఈ 5 ఎకరాల స్థలంలో 7,75,00,000 రూపాయలతో ప్రారంభించుకోవడం. 356 మంది విద్యార్థులకి అందులో వివిధ కోర్సులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కోర్సు కానీ, ఫిట్టర్ కోర్సు కానీ, సివిల్ డ్రాఫ్ట్ మెన్ కానీ, వెల్డర్ కానీ, మెకానిక్ డీజిల్ కానీ, మెకానిక్ మోటార్ వెహికల్ కానీ, ఈ రకంగా 7 రకాల కోర్సులు 356 మంది పిల్లలకు ఇందులో ప్రవేశం ఉంటుంది. ఇప్పటికే ప్రవేశాలు కూడా అయిపోయినాయి. 356 మంది పిల్లలు వారు కూడా ఇక్కడే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అందరూ ఇప్పుడే లక్ష్మణరావు గారు చెప్పినట్టు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు మాత్రమే అవుతాం, ఇక మిగతా ఏవి కూడా చేయమంటే ఏ దేశం కూడా నడవదు. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే కుల వృత్తుల్లో నిమగ్నమై ఉన్నారో, ఎవరికైతే కొత్తగా నైపుణ్యాన్ని మనం నేర్పించాల్సిన అవసరం లేదో, ఏ కుల వృత్తులైతే శతాబ్దాలుగా, వందల వేల సంవత్సరాలుగా మన గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆర్థిక వ్యవస్థకు, రైతుకు, అదే రకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా, పెద్ద దిక్కుగా ఉన్నాయో వాటిని ఒకవైపు బలోపేతం చేసుకుంటూనే ఇంకొక వైపు స్వయం ఉపాధి పథకాలు ఎక్కడికక్కడ పిల్లలకు ఎవరికి ఆసక్తి ఉంటే, ఎవరికి ఉత్సాహం ఉంటే వారికి అందజేసే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం, అందులో ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడం, అదే రకంగా పారిశ్రామిక శిక్షణ సంస్థలు, ఐటీఐ లాంటి సంస్థలు పెట్టి ఎవరైతే పిల్లలు ఇక్కడ ఇతరత్రా కోర్సుల్లో చేరుతామనే ఆసక్తి ఉన్న వాళ్ళకి సరైన రీతిలో నైపుణ్యాన్ని, సరైన రీతిలో శిక్షణను అందించి హైదరాబాద్ కానీ, ఇతర జిల్లా కేంద్రాలు కానీ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ వారికి కూడా వారి అర్హతకి, వారి విద్యకి, వారి నైపుణ్యానికి తగ్గ విధంగా వారికి కూడా కొలువులు దొరికే విధంగా చేయడం. దీంతో పాటుగా పెద్ద మొత్తంలో పారిశ్రామికీకరణను గ్రామీణ ప్రాంతాలతో సహా ఎక్కడికక్కడ ప్రోత్సహించడం. మన సిరిసిల్లనే తీసుకున్నట్టయితే సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ఉన్నది. కొత్తగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారి చేతుల మీదుగా అపారెల్ పార్కును కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అపారెల్ పార్కులో దాదాపు 15 నుంచి 20,000 మందికి, ముఖ్యంగా అందులో 90% మంది మహిళలకే అక్కడ కొలువులు లభించే విధంగా బ్రహ్మాండంగా అక్కడ నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం హైదరాబాద్ పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాకో, మేడ్చల్ జిల్లాకో,
అక్కడికి మాత్రమే పరిశ్రమలను ఈరోజు నలుమూలల రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో అపారెల్ పార్కును సిరిసిల్లలో, వరంగల్లో టెక్స్టైల్ పార్కును, గద్వాలలో పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్కులను, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి పరిశ్రమలను, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని ఏ రకంగానైతే ముఖ్యమంత్రి గారు మొక్కవోని దీక్షతో గోదావరి జలాలను, కృష్ణా జలాలను మన భూమికి తీసుకొని రావాలా, ఈ మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల కానీ, పక్కనే ఉన్న హుస్నాబాద్ కానీ, కామారెడ్డి కానీ, వేములవాడ కానీ, ఈ మెట్ట ప్రాంతాలన్నింటినీ కూడా గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. రేపు ఆ సంకల్పం నెరవేరిన తర్వాత, ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, మన ముఖ్యమంత్రి గారు ఏదైనా పట్టుబడితే పట్టు వదలని విక్రమార్కుని మాదిరిగా అయ్యేదాకా కూడా ఊకోడనే విషయం అందరికి తెలుసు. కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు మొత్తం కాలంతో పోటీ పెడుతూ ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ గతంలో 30-40 సంవత్సరాల్లో ఆ స్థాయి ప్రాజెక్టు కడితే ఈరోజు 3-4 ఏళ్లలోనే అంతటి స్థాయి ప్రాజెక్టు కట్టి తెలంగాణ రైతుల కళ్ళల్లో ఈరోజు సంతోషం చూడాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. రైతుల గురించి ఎందుకు చెప్తా ఉన్నా అంటే, రైతులు పంట పండించిన తర్వాత రేపు ఆ ధాన్యం ఇంకా దిగుబడి పెరిగిన తర్వాత మనం తప్పకుండా ఆహార శుద్ధి పరిశ్రమలను, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖకు, అదే రకంగా పరిశ్రమల శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉండే గ్రామీణ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 95-96 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 95-96 నియోజకవర్గాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయండి. ఎక్కడికక్కడ పిల్లలకు వారి నైపుణ్యానికి, అర్హతకు, విద్యకు తగిన విధంగా కొలువులు దొరికే విధంగా ఏర్పాటు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాదు, ఎవరైనా సరే హైదరాబాద్ విడిచిపెట్టి, రంగారెడ్డి విడిచిపెట్టి, మేడ్చల్ విడిచిపెట్టి సిరిసిల్లకో, సిద్దిపేటకో, హుస్నాబాద్కో అక్కడ పోయి పరిశ్రమ పెట్టమంటే రాయితీలు కావాలంటారు. మేము ఈడికేళ్ళు ఆడదాకా పోయినప్పుడు మరి మాకు అదనంగా ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వండి, ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతారు. కాబట్టే అవసరమైతే ఒక ప్రత్యేక ఆహార శుద్ధి పాలసీని, విధానాన్ని కూడా తీసుకొని వచ్చి అందులో ప్రత్యేకమైన రాయితీలు ప్రకటించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. హైదరాబాద్లో ఉండే నిర్మాణ రంగం, జిల్లా కేంద్రాలలో ఉండే నిర్మాణ రంగం కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత దూసుకొని పోతా ఉన్నది. కాబట్టి మనకు చాలా రకాల నైపుణ్యం కలిగిన ఐటీఐ చదువుకున్న పిల్లలు, వీళ్ళు చదువుకొని శిక్షణ తీసుకొని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతే ఏ ఇబ్బంది లేకుండా నెలకు 15 నుంచి 25-30 వేల దాకా కూడా ఈరోజు ఇవ్వడానికి నిర్మాణ రంగ సంస్థలు రెడీగా ఉన్నాయి. నేను మొన్న పాశమైలారం అని మన సంగారెడ్డి జిల్లాలో ఒక పారిశ్రామిక వాడ ఉన్నది. 1700 ఎకరాల్లో అక్కడ పేద పరిశ్రమలు ఉన్నాయి. అక్కడికి పోయిన నేను మొన్న, అక్కడ ఒక ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, అంటే ద్రవ వ్యర్థాలను వాటిని శుద్ధి చేసే ఒక ప్లాంట్ 104 కోట్ల రూపాయలతోని ఏర్పాటు చేయడానికి అక్కడ పోయినాం. అక్కడ పోతే చాలా విచిత్రమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. అక్కడ పోతే అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఇట్లనే ఒక సమావేశం ఏర్పాటు చేసినారు. అందులో మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళని అడిగిన నేను, ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారని అడిగిన, 50,000 మంది పనిచేస్తున్నారు సార్ అని చెప్పాను. చాలా సంతోషం. మరి ఆ 50,000 మందిలో తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారో చెప్పమని అడిగిన. సగానికి పైగానే ఉంటారు సార్ అన్నారు. మరి మిగతా సగం కూడా ఎందుకు తీసుకోలేదు, తీసుకోకపోయినని నేను అడిగిన. వాళ్ళు చాలా ఆశ్చర్యమైన సమాధానం ఒకటి చెప్పాను. ఇది సిరిసిల్ల ప్రాంతంలో మనం జాగ్రత్తగా వినాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మేము తీసుకునేందుకు తయారున్నాం, కానీ మన పిల్లలు వస్తలేరు సార్. ఇంకొక 5,000 ఉద్యోగాలు కూడా రెడీగా ఉన్నాయి, కానీ మన పిల్లలు ఇక్కడ కష్టపడడానికి ఇష్టపడతలేరు. వారు ఎందుకో కానీ, ఏ కారణం చేతనో కానీ ఇలా మేము బయటికి వెళ్ళి వర్కర్స్ని తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చి పనిచేస్తున్నారు, కానీ మన పిల్లలు పనిచేస్తలేరని చెప్పి వాళ్ళు ఒక మాట అన్నారు. బాధ అనిపించింది ఆ మాటినప్పుడు. ఎందుకంటే నాకు తెలుసు, మీ శాసనసభ్యుడిగా, ఎన్ఆర్ఐ వ్యవహారాలు కూడా చూస్తున్న మంత్రిగా నేను దుబాయ్ పోయినప్పుడు అక్కడ లేబర్ క్యాంపుల్లో ఉండే మన పిల్లల్ని, మన అన్నదమ్ముల్ని కూడా అక్కడ కలుసుకున్నా. మన సిరిసిల్ల నియోజకవర్గంలో, మన జిల్లాలో ప్రతి గ్రామం నుంచి 100 మందికి తగ్గకుండా దుబాయ్కో, సౌదీకో, ఆడికో ఈడికో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ పోయి చూస్తే అక్కడ వాళ్ళు సంతోషంగా లేరు. చిన్న చిన్న అరలల్లా, చిన్న చిన్న గదులల్లా, ఇరుకు గదులల్లా 4, 5, 7, 8 మంది అక్కడ కలిసి ఉంటున్నారు.
అన్నం కూడా చక్కగా ఉండదు. రకరకాల ఇబ్బందులతోని అక్కడ లేబర్ క్యాంపుల్లో అవస్థలు పడతా ఉన్నారు. పోనీ అక్కడ ఏమైనా బాగా సంపాదిస్తుండ్రా, ఇక్కడికంటే బాగా ఎక్కువ వస్తుందా, వీడికంటే 100% అక్కడ ఎక్కువ వస్తుందా అంటే అట్లా కూడా పరిస్థితి లేదు. అక్కడ కూడా కష్టం మీద 15-20 వేలు వస్తే అందులో 10,000 ఇంటికి పంపి 5-10 వేలల్లో అక్కడ గడుపుకునే పరిస్థితి అక్కడ కూడా ఉన్నది. అందుకే ఈ సందర్భంగా నేను మన ప్రాంతంలోని యువకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడనో దూరపు కొండలు నునుపని మా అన్న వేయండు, మా తమ్ముడు వేయండు, మా దోస్తు వేయండు అని చెప్పి అక్కడ దాకా ఉరకవలసిన అవసరం లేదు. మన ప్రాంతంలోనే, మన రాష్ట్రంలోనే ఇంట్లో తల్లిదండ్రులకు అండగా ఉంటూ, భార్య పిల్లలకు దగ్గరగా ఉంటూ ఇక్కడనే పని చేసుకునే సౌలతులు బోలెడున్నాయి. మీరు ముందుకు వస్తే ఈ ఐటీఐ కాదు, ఇంకా ఏ రకమైన శిక్షణ పెట్టిమంటే ఆ రకమైన శిక్షణ ఇక్కడనే పెట్టించి బ్రహ్మాండంగా మీరు ఇక్కడనే ఉండే విధంగా 15-20 వేల ఉద్యోగం, 15-20 వేల రూపాయలు సంపాదించుకునే విధంగా గౌరవంతో, ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇక్కడనే ఏర్పాటు చేసుకుందాం తప్ప దూరపు కొండలు నునుపనట్టు ఆడికి ఆగమాగం పోవుడు, అది కూడా విజిట్ వీసా మీద పోవుడు, ఆడికి పోయినాక కలివెళ్ళవుడు, మళ్ళీ ఆడికెళ్ళి బయటికి రాలేక తంటాలు వడుడు, అక్కడ ఏమైనా అయినా దెబ్బ తాకినా, నొప్పైనా, కేసుల పడ్డా ఎట్లా ఇడివాలనో ఎట్లా బయటికి రావాలనో తెలియక ఆగమాగం అవుడు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఊరూరి కథ. ఇది ఈ జిల్లాలో సిరిసిల్లలో ఇది ఊరూరి కథ. ప్రతి ఊళ్ళే పక్కనున్న కామారెడ్డి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, వేములవాడ కావచ్చు, కోరుట్ల కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, కొంతమేరకు సిద్దిపేట, దుబ్బాక కూడా కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వలసలు. ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే పాశమైలారం పోతేనేమో మాకు మంది దొరుకుతలేరు సార్, మేము రెడీగా ఉన్నాం జీతం ఇచ్చేందుకు, 10,000 నుంచి 25,000 వరకు జీతాలు ఇచ్చే ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడికి వస్తేనేమో మాకు ఉద్యోగాలు దొరుకుతలేవని మన పిల్లలు ఎక్కడికక్కడ లొల్లి. ఎక్కడనో ఆలోచనల్లోనే మన ఆలోచనలు, మన ఆశయాలు, మన ఆకాంక్షలు, మన కోరికలు, వాటిని ఏ రకంగా పూర్తి చేసుకోవాలనే విషయంలో కొంత ఎక్కడనో అస్పష్టత కనబడతా ఉన్నది. నేను యాకూబ్ నాయక్ గారు ఇక్కడనే ఉన్నారు, మన ఐటీఐ మొత్తం కూడా వారే డైరెక్టర్గా, కమిషనర్గా చూస్తూ ఉన్నారు. వారిని, గౌరవ మంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, మా ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచి అయితే గల్ఫ్కు వలసలు పెద్ద ఎత్తున ఉన్నాయో మీరు, మేము, మా పరిశ్రమల శాఖ, మీ ఉపాధి కల్పన శాఖ సంయుక్తంగా పనిచేద్దాం. జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, అవసరమైతే ప్రత్యేకంగా డబ్బులు మంజూరు చేసైనా సరే మన పిల్లలకు మన ప్రాంతంలోనే ఉద్యోగాలు లభించే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ, ఒక ప్రత్యేక డ్రైవ్ కూడా చేద్దామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ దిశగా కార్యాచరణ రూపొందించి కమిషనర్ గారితో మాట్లాడాలని చెప్పి కూడా కలెక్టర్ కృష్ణభాస్కర్ గారిని నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఎందుకంటే ఇంటికి దూరంగా వేలాది కిలోమీటర్లు, వేలాది మైళ్ళ దూరంలో తల్లిదండ్రులకి, భార్య పిల్లలకి దూరంగా ఉండే వేదన వాళ్ళనందరినీ కలిసినప్పుడు నేను స్వయంగా చూసినాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు కూడా ఉన్నారు. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఒక కార్యాచరణ కూడా చేద్దాం. దాంతోపాటు నరసింహారెడ్డి గారికి నా విజ్ఞప్తి, మీరు మీ ఆశీర్వాదంతో 2015లో మీరే మంత్రిగా జీవో ఇచ్చినారు. 3 ఏళ్ల లోపలనే బ్రహ్మాండంగా, 2.5 ఏళ్ల లోపలనే బిల్డింగ్ కూడా పూర్తయింది. ప్రిన్సిపాల్ గారు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు, ప్రవేశాలు కూడా అయిపోయినాయి, పిల్లలు చదువుకుంటా ఉన్నారు, చాలా సంతోషం. కానీ సిరిసిల్ల ప్రాంతం, ఈ క్షేత్రం మొత్తం కూడా కార్మిక క్షేత్రం. అందులో ముఖ్యంగా విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ అయిన మరమగ్గాలు నడుపుకునేవారు ఇక్కడ వేల సంఖ్యలో కుటుంబాలు, లక్షల సంఖ్యలో కార్మికులు ఈ ప్రాంతం నిండా కూడా ఉన్నారు. మరి మనం ఇక్కడ పెట్టిన కోర్సు, ఇక్కడ పెట్టిన ఐటీఐ చూసినట్టయితే ఇక్కడ ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సులు చాలా ఉన్నాయి, కానీ టెక్స్టైల్ రంగానికి సంబంధించిన కోర్సులు ఒక 4-5 ప్రవేశపెట్టే అవకాశం కూడా మనకి ఈరోజు ఇక్కడ ఉన్నది. నేను ఇంతకుముందే తమరికి నివేదించినట్టు ఈ ప్రాంతంలో అపారెల్ పార్క్ ఏదైతే ఉన్నదో, పక్కనే టెక్స్టైల్ పార్క్ ఉన్నది, అపారెల్ పార్క్ పెద్దూరు పక్కనే నిర్మాణం జరుగుతూ ఉన్నది. అక్కడ మహిళలకు దాదాపుగా 90% మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అందులో కుట్టు శిక్షణ కానీ, అదే రకంగా వీవింగ్ టెక్నాలజీలో శిక్షణ కానీ తీసుకున్నట్టయితే, ఇంకా పెద్ద ఎత్తున మంచి నైపుణ్యం సంతరించుకున్నట్టయితే మహిళలందరూ కూడా బీడీలు చేసులు బంద్ చేసి అపారెల్ కార్యక్రమంలో, అపారెల్ పార్కులో పని చేసుకునే విధంగా మీకు కూడా శిక్షణ ఇప్పించే బాధ్యత మేమే తీసుకుంటాం. తప్పకుండా కుట్టు మిషన్లు కూడా ప్రభుత్వం వైపు నుంచే 100% రాయితీతో ఇప్పించే ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను నరసింహారెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఇది ఈ ఐటీఐ ఏదైతే ఉన్నదో టెక్స్టైల్కి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ఇందులో లేవు. మీరు కనుక మీరు అనుమతిస్తే, మీరు అవకాశం ఇస్తే, అయితే ఇదే క్యాంపస్లో కానీ లేదా అపారెల్ పార్క్లో కానీ ఈ రెండింటిలో ఏదో ఒక చోట
ప్రత్యేకమైన ఐటీఐ కేవలం టెక్స్టైల్ రంగానికి సంబంధించిన మరి డిప్లొమా కోర్సులతో ఒకటి పెట్టినట్టయితే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉండే మహిళలకు కానీ ప్రాంతంలో ఉండే పిల్లలకు కానీ చాలా మందికి లాభం జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటుగా మా తమ్ముళ్ళందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉండే తమ్ముళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికగానే తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగింది. నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి గారి సంకల్పం మీరు చూస్తూ ఉన్నారు. మనకు రావాల్సిన ప్రతి నీటి చుక్క, అది గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ ఒక్క నీటి బొట్టును కూడా వదిలిపెట్టకుండా, పక్క రాష్ట్రాలతో పంచాయతీలు పెట్టుకోకుండా, అవతలి పార్టీ వాళ్ళు ఎన్ని కేసులు వేసినా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేసినా వాటిని ఈరోజు ఎక్కడికక్కడ న్యాయస్థానాల వేదికగా న్యాయమూర్తుల సాక్షిగా చీల్చి చెండాడుతూ న్యాయమే గెలుస్తుంది చివరికి అనే విధంగా దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న సాగునీటి కోసం ముఖ్యమంత్రి గారు ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా ఇప్పటికే విశ్వాసం కుదిరిందని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నా. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు, కేసీఆర్ గారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి ఎకరాల మాగాణం కావాలని చెప్పి ఈరోజు పట్టుదలతో నిర్విరామంగా పనిచేస్తూ గోదావరి కృష్ణా జలాలను మన బీడు భూములకు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 46,000 చెరువులను మిషన్ కాకతీయ ద్వారా అపురూపమైన పద్ధతిలో ఏ రైతు అయితే గ్రామీణ వ్యవస్థకి కేంద్ర బిందువుగా ఉంటాడో ఆ రైతుకి మరి పెద్ద దిక్కుగా ఉంటూ రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు బీమా లాంటి కార్యక్రమం ఇస్తూ రైతుల్లో ఒక విశ్వాసాన్ని నింపుతూ తెలంగాణ రైతంటే భారతదేశం మొత్తం మళ్ళా తిరిగి చూసి సల్యూట్ కొట్టే విధంగా రైతన్నల గౌరవాన్ని పెంచే విధంగా మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు తీసుకుంటున్న విషయం మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం, ప్రతి ఎకరా బీడు భూమికి సాగునీరు ఇవ్వడం, ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరా బీడు భూమికి సాగునీరు అనే నినాదంతో నీటి విషయంలో సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో అని మీ అందరికి కూడా తెలుసు. నిధుల విషయంలో కూడా మీ అందరికి తెలుసు. ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సొమ్ములు ఇతర ప్రాంతాల్లో ఖర్చు పెట్టినారు. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు వెనుకబడ్డ ప్రాంతాలు, సిరిసిల్ల లాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా ఇన్ని కళాశాలలు, ఇన్ని రోడ్లు, ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయంటే మన నిధులు మనకు రావడమే కారణం అనే విషయం కూడా మీ అందరికీ కూడా ఇప్పటికే అర్థమై ఉండాలి. అదే రకంగా నియామకాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా తమ్ముళ్ళందరూ, మా అన్నలందరితో కూడా నా విజ్ఞప్తి, ప్రభుత్వ రంగంలో ఉండే నియామకాలు, ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగాలు, కొలువులు పరిమితమనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నా ప్రభుత్వ రంగంలో 1,12,000 ఉద్యోగాలు, ప్రభుత్వేతర రంగాలు సింగరేణి కానీ ఆర్టీసీ కానీ ఇతర రంగాలు కానీ అక్కడ కూడా మరి కమిట్మెంట్ ఇవ్వకపోయినా బ్రహ్మాండంగా అంతకు మించిన స్థాయిలో ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. తమాషా ఏంటంటే కడుపులో గుద్దేది వాళ్ళే, మళ్ళీ నోట్లో పిప్పర్మెంట్ పెట్టినట్టు పుల్లడి తీయటి మాటలు చెప్పేది వాళ్ళే. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేద్దామంటే దాని మీద కూడా కేసులు వేయడం, దానిలో కూడా భర్తీ కాకుండా చూసే విధంగా కుట్రపూరితమైన వ్యవహారం, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటే అక్కడ కేసులు. ఈ రకమైన ద్వంద్వ నీతితో కొన్ని పార్టీలు, ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి ఎవరు అడ్డం వచ్చినా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరు అడ్డం వచ్చినా ఆ 1,12,000 ఉద్యోగాల భర్తీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది, పూర్తవుతుందని చెప్పి కూడా ఈ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ ప్రభుత్వ రంగంలో ఉండే అన్ని ఖాళీలు భర్తీ చేసినా, అన్ని రకాలుగా సంతృప్తి చెందే విధంగా మీరందరూ కూడా సంతృప్తి చెందే విధంగా ప్రయత్నం చేసినా, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించకుండా, ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయకుండా మన రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ సమస్యని పూర్తి స్థాయిలో తీర్చలేం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించే క్రమంలో టీఎస్ ఐపాస్ లాంటి విధానం తీసుకురావడం ద్వారా వరుసగా 2వ సంవత్సరం సరళతర వ్యాపార నిర్వహణలో పోయిన సంవత్సరం మొదటి ర్యాంక్ వస్తే ఈ సంవత్సరం కేవలం 0.09% తేడాతో 2వ స్థానం కూడా మనకే వచ్చింది. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణకు పరిశ్రమలు వస్తున్న వైనాన్ని దేశం మొత్తం కూడా గుర్తించింది, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిన విషయం కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. స్వయం ఉపాధి పథకాలు
ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు, వీటన్నిటి ద్వారా తప్పకుండా ఉపాధి కల్పన పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. నిర్మాణ రంగంలో కూడా వెల్లువెత్తుతున్న నిర్మాణాల వల్ల అక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ ఐటీఐ లాంటి సంస్థల వల్ల శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అక్కడ కూడా ఉన్నది. కాబట్టి టెక్స్టైల్ పార్కు కానీ, హైదరాబాద్ ఫార్మా సిటీ కానీ, అపారెల్ పార్కు కానీ, ఇలాంటి వినూత్నమైన పార్కుల వల్ల బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కూడా మన పిల్లలకు వస్తాయి. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అదనంగా ఈ అన్ని పార్కులు కూడా గవర్నమెంట్ నిర్మాణం చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా దయచేసి వారి మాటలు విశ్వసించవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిపక్ష పార్టీల మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడిగిన నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాము, 5,000 ఇస్తాం, చాలా మాటలు చెప్తున్నారు. నేను అడిగిన వారిని, అయ్యా నిరుద్యోగులు అంటే ఎవరు మీ దృష్టిలో? 10వ తరగతి చదివి ఉద్యోగం రాని వాళ్ళు నిరుద్యోగులా? ఇంటర్మీడియట్తో చదువు ఆపేసి ఉద్యోగం వెతుకుతున్న వాళ్ళు నిరుద్యోగులా? లేకపోతే ఐటీఐ లాంటి వృత్తి విద్య కోర్సులు చేసి ఉద్యోగాలు రాకుండా వాళ్ళు నిరుద్యోగులా? డిగ్రీ చదివిన వాళ్ళ, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళ? ఎవరు నిరుద్యోగులు? ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారంటే ఇప్పటిదాకా సమాధానం లేదు. కానీ ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రం ఇస్తా ఉన్నారు. మీ అందరికీ నేను ఒక్క విషయం మాత్రం చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఇలా ప్రతిపక్ష పార్టీలకు తోస్తలేదు, వాళ్ళకు ఆలోచనలు వస్తలేవు, భయం అవుతున్నది. వాళ్ళకు భవిష్యత్ అంతా అగమ్య గోచరంగా అంధకారంగా కనబడుతున్నది. కాబట్టి కేసీఆర్ గారు రైతులకు సాగునీరిచ్చి, పెట్టుబడి కూడా ఆయననే ఇచ్చి, మందులు ఎరువులు కూడా ఆయననే ఇచ్చి, ఇంటింటికి తాగునీరిచ్చి, మరి ఇన్ని రకాల పనులు చేసిన తర్వాత కళ్యాణ్ లక్ష్మి, ఆసరా, షాదీ ముబారక్ లాంటి పనులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవన్నీ చేసిన తర్వాత మాకు ఇంకెవరు ఓటేస్తారనే భయంతో ఇష్టం వచ్చినట్టు ఆపద మొక్కులు మొక్కుతా ఉన్నారు. ఎట్లున్నది వాళ్ళ కథ అంటే, వెనుకటికి మన మండేపల్లి ఎసంటి ఊళ్ళే ఒక మేరాయన ఉండే, దర్జీ, బట్టలు కుడుతున్నాడు. దసరా దగ్గర పడ్డది, దెబ్బదెబ్బన మంచి ఆర్డర్లు వచ్చినాయి, దెబ్బదెబ్బన కుట్టాలని చెప్పి పొద్దున సాయంత్రం మిషన్ మీద జోరుగా కుడుతున్నాడు. కుడుతుంటే ఒకరోజు ఏమైందంటే సాయంత్రం 6:30, 7 అయింది. ఆ టైంలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కరెంటు పోయింది. కరెంటు పోయే వరకు ఆయనతో ఆ చీకట్లోనే కుడుతున్నాడు. కుడుతుంటే సూదిసిపోయి కింద పడ్డది. సూదిసిపోయి కింద పడితే మరి ఆ సూది దేవులాడు మొదలుపెట్టిండు. ఇటు చూసిండు, అటు చూసిండు, ఎంత లెంకినా దొరకకపోతే ఆఖరికి ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉండేనట. దేవుని దగ్గరికి పోయి దండం పెట్టి, అయ్యా వెంకన్న స్వామి, నా సూది నాకు దొరికితే నీకు ఒక కొబ్బరికాయ, 1 కిలో చక్కెర 2 వచ్చి నీ దగ్గర ఇస్తా, మన ఊళ్ళో గుడికి వచ్చి ఆడ పెడతా అని చెప్పిండట. ఇంట్లోకి వెళ్ళి భార్య ఊరికి వచ్చింది, నీకేమైనా బుద్ధున్నదా నాయన? ఎవడన్నా 5 పైసల సూది కోసం కిలో చక్కెర ఎవడన్నా మొక్తాడా, ఎవడన్నా నీకు బుద్ధుందా అన్నదట. అంటే ఆయన అన్నాడట, మీరాయన ముందు సూది అయితే దొరకని రా, తర్వాత దేవుడు వచ్చేది ఉందా, అడిగేది ఉందా, ఏం చూసుకుందాం వచ్చినాక అన్నాడట. ఇవాళ అవతల సంగతి కూడా గట్లే ఉంది. ఏది పడితే అది ఆకాశంలో ఉన్న సన్నమామను కూడా తీసుకొచ్చి మండేపల్లిలో, తంగలపల్లిలో కట్టేయమంటే కట్టేస్తామని చెప్పే పరిస్థితి ఉన్నది. ఓట్ల కోసం ఇష్టమున్నన్ని అసంబద్ధపు వాగ్దానాలు, అసత్యపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వారి మాటను, వారి వైఖరిని గతంలో మీరు చూస్తున్నారు. 50-55 సంవత్సరాలు వాళ్ళనే మీరు చూస్తున్నారు. కాబట్టే నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేసేది, అన్ని రంగాల్లో ఈరోజు అభివృద్ధి లక్ష్యంగా, అందరి అభివృద్ధి లక్ష్యంగా, పేదవాడి మొహంలో చిరునవ్వే లక్ష్యంగా ముందుకు పోతున్న మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనందరం కూడా ఎల్లవేళలా కాపాడుకుంటూ ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, అట్లాంటి కేసీఆర్ గారికి ఎల్లవేళలా అండగా ఉన్న మన అన్న రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు పెద్దలు నాయన్ నరసింహారెడ్డి గారిని మీ అందరి చప్పట్ల మధ్యన వారిని ఆహ్వానిస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.